ఎక్కడికి లక్కీ? చూడు బావా. బాబీ ఏమైందిరా నీకు? అక్క భయపడుతుంది బావా. బాబీ ఏమైందిరా? ఇలారా. ఎందుకు భయపడుతున్నావు నాన్నా? నందిని ఎందుకు అని భయపెడుతున్నావు? ఇలాంటి ఆటలేనా ఆడేది మీరు? బుద్ధి ఉందా మీకు? అమ్మమ్మ, ఇందక్కడి నుంచి అక్క మమ్మల్ని లక్కీ, బాబీ ఎలా ఉన్నారా, ఇన్నాళ్ళు ఎలా పెరిగారా, మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్తూ ఏదేదో మాట్లాడుతుంది. మా ఇద్దరికి ముద్దులు పెడుతుందమ్మమ్మా. ఏమైందమ్మమ్మ గారు? వచ్చావానే? నీ గొంతు నాకు వినపడకూడదు. ఏయ్ నందిని, ఏంటి వేషాలు, ఏంటి నాటకాలు? అసలు కొట్టానంటే దెమ్మ తిరిగిపోతున్నావు అనుకుంటున్నావు. చదువుకోవడం చేత కాదు కానీ ఇలాంటి అడ్డమైన నాటకాలన్నీ వేస్తుంటారు. వెళ్ళు, వెళ్ళా మొహం కడుకురాపో. ఇదేంటి, భయపడతారనుకుంటే నన్నే భయపెట్టేస్తున్నారు. ఒసే నందిని, ఏమైంది ఇప్పుడు? ఇలాంటి ఆటలు ఆడొద్దని చెప్పాడు కదా బావా. మీకు నా బాధ అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? అమ్మమ్మని పట్టుకుని అత్తయ్య అంటున్నావు. పళ్ళు రాలగొడతాను ఏమనుకుంటున్నావో ఏమో. నేను నందినిని కానత్తయ్య గారు. మీ ముద్దుల కూతురు లక్ష్మి భర్త ధనుంజయ్ నత్తయ్య గారు. అత్తయ్య గారు, ధనంజయ్ అంట తమ్ముడి ఆత్మ నందినిలో ప్రవేశించినట్టుంది. అవునా అత్తయ్య? అందుకేనా నన్ను నా ముద్దుల కూతురు అంటూ ముద్దు పెట్టుకుంది? ఇందాక నాకు అర్థం కాలేదు. మా నాన్న ఆత్మ నందిని అక్క ఒళ్ళోకొచ్చిందా అత్తయ్య? నాన్న, లక్కీ, లక్కీ, నాన్న, లక్కీ, నాన్న. ఓహో, నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి మీరు ఇలాంటి ప్లాన్ వేశారనమాట. చెప్తానుండండి మీ సంగతి. తమ్ముడు, ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నావా? మా లక్ష్మి ఎలా ఉంది? ఏం చెప్పమంటావే? ఆ రోజు యాక్సిడెంట్లో నేను లక్ష్మి చనిపోయినప్పటి నుంచి ప్రతిరోజు మీ గురించే ఆలోచిస్తున్నా. నందిని, ఆపుతావు నీ నాటకాలు? నువ్వు కూడా ఏంటి పిన్ని? లేదు రఘు, నేనొకసారి పుష్కరాలకి వెళితే అక్కడ ఒక సాధువు చెప్పాడు, చనిపోయిన తల్లిదండ్రుల ఆత్మ పిల్లల శరీరంలోకి వస్తుంది అని చెప్పాడు. అంటే ఇప్పుడు నందిని శరీరంలోకి చనిపోయిన వాళ్ళ నాన్న ఆత్మ వచ్చింది అంటారు, అంతేనా? అంతేనా అంటారేంటి టీచర్ అమ్మా? చూస్తూనే ఉన్నారుగా. ధనుంజయ్ గారు, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినట్టు? ఇలా పిల్లల శరీరంలోకి రాకూడదు కదా. మీకంతగా రావాలనిపిస్తే ఏ బుల్లబ్బాయి శరీరంలోకి రావాలి, కానీ ఇలా చదువుకునే పిల్లల శరీరంలోకి వస్తే ఏం బాగుంటుందండి? నువ్వు నాతో మాట్లాడొద్దు. నువ్వంటే నాకు నా పిల్లలకు ఇష్టం లేదు. వెంటనే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. ఓహో,
భానుని ఇంట్లో నుంచి పంపించేయడానికి వీళ్ళు ఈ ఆత్మ నాటకం ఆడుతున్నారా? టీచర్ మీరు వెళ్ళిపోండి టీచర్. మీరు చదువు చెప్పడం మా నాన్నకి ఇష్టం లేదు టీచర్. మా నాన్నకి ఇష్టం లేని చదువు మాకు అవసరం లేదు టీచర్. మీకు దండం పెడతాను టీచర్. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోండి టీచర్. నువ్వు ఉండు లక్కీ, మీ నాన్నగారికి నేను సర్ది చెప్తాను కదా. చూడండి ధనుంజయ్ గారు, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయితే కానీ మీ నందినిని పెళ్లి చేసుకోను అని రఘురాం గారు కండిషన్ పెట్టారు. ఇప్పుడు మీ నందిని 10th క్లాస్ పాస్ అవ్వాలంటే నేను చదువు చెప్పాలిగా. మీ కూతురి జీవితం మీరే నాశనం చేసుకుంటారా? ఇప్పుడు 10th పాస్ కాక పెళ్లి కాక మీ కూతురు ఇంట్లోనే ఉంటే మీ ఆత్మ శాంతిస్తుందా? మీరు ఆనందపడతారా? అమ్మో, ఈ టీచర్ ఏంటి నా పెళ్ళాగిపోతుందంటుంది. టీచర్ లేకపోతే నేను చదువుకోలేనా, 10th పాస్ అవ్వలేనా? ఇప్పుడు ఈ టీచర్ ఇంట్లో నుంచి పోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాత నేను ఎలాగోలా 10th క్లాస్ పాస్ అయి బావని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నా పిల్లల్ని హింసిస్తున్నావు. అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నేను లేని నా పిల్లల్ని మా అత్తయ్య గారు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, అలాంటిది నువ్వు నా పిల్లల్ని టార్చర్ పెడుతున్నావు. నువ్వు వద్దు, నీ చదువు వద్దు. నువ్వు లేకుండా నా పిల్లలు చదువుకోగలరు. మా నందిని పాస్ అవుతుంది. మా అల్లుడు రఘురాంతోనే దాని పెళ్ళవుతుంది. మనుషుల మాటలు నెరవేరకపోవచ్చు, కానీ ఓ ఆత్మగా చెప్తున్నాను, నేను చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా కూతురు పెళ్లి నా అల్లుడు రఘురాంతోనే జరుగుతుంది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అత్తయ్య గారు, ముందు టీచర్ ఇంట్లో నుంచి పంపించేయండి. ఈ టీచర్ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఏంట్రా రఘు ఇది? నాకు అసలేం అర్థం కావటం లేదు. కంగారు పడకండి అమ్మమ్మగారు. మనుషులు బ్రతికున్నప్పుడు ఎంత మంచి వాళ్ళైనా కానీ ఆత్మగా మారితే వాళ్ళ ఆలోచనలు మారుతాయి. అందుకే నందిని మంచి కాకుండా వాళ్ళ నాన్న ఆత్మ చెడు కోరుకుంటుంది. మా నానమ్మగారు చాలా పేరు పొందిన భూత వైద్యురాలు. నేను ఆవిడ దగ్గర కొన్నాళ్ళు శిక్షణ పొందాను. నందిని శరీరంలోంచి వాళ్ళ నాన్న ఆత్మని బయటికి తీసే పూచి నాది. ఇలా చనిపోయిన వాళ్ళ ఆత్మ పిల్లల్లో ఉండడం అంత మంచిది కాదు. ఇంకెప్పుడు నందిని శరీరంలోకి వాళ్ళ నాన్న ఆత్మ ప్రవేశించకుండా చూసుకునే బాధ్యత నాది. అవునా టీచర్ అమ్మా? ముందా పని చేయండి. రఘురాం గారు, మీరు నాతో పట్టండి. వెళ్ళు నాన్న. అమ్మో, ఇప్పుడు ఈ టీచర్ ఏం చేయబోతుందో ఏమో. నా నుండి ఆత్మని బయటికి తీస్తానంటోంది. ఈ టీచర్కి చదువుతో పాటు ఎలాంటి విద్యలు కూడా వచ్చా? టీచర్, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకేం లాభం ఉండదు. నీకు ఆత్మల్ని పంపించే శక్తి ఉండొచ్చు, కానీ అసలు నాలో ఆ ఆత్మే లేదుగా. లేని ఆత్మని ఎలా పంపిస్తారు? ధనంజయ్ గారు, మీకు చివరిసారిగా చెప్తున్నాను, నందిని శరీరాన్ని వదిలి వెళ్ళిపోండి. నేను నీకు చివరిసారిగా చెప్తున్నాను,
ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. మీరు మర్యాదగా చెప్తే వెళ్ళేలా లేరు. మీకు వేపదండన తప్పదు. రఘురాం గారు తీసుకురండి. అలాగే. బావా, ఇప్పుడు ఆ వేపాకులు ఎందుకు? అక్క వేపాకులు తిందు. ఇది తినటానికి కదరా, మీరు తన్నులు తినటానికి. మీ అల్లరాపి ఇంకోసారి ఇలాంటి ప్లాన్ లేకుండా ఉండాలంటే ఈ ట్రీట్మెంటే కరెక్ట్. ఈ బాను మీకంటే తింగరదు, దాంతోనే పెట్టుకున్నారా? ఇది తినిపించడానికి కాదు బాబీ. మరి దేనికి? ఏమో నాకేం తెలుసు. టీచర్ తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. ఇదిగోండి టీచర్. చేస్తుంది. ఇలారా. ఏంటి వీటిని ఇలా చూపిస్తుంది? ఏం చేయబోతుంది? మర్యాదగా చెప్తే నువ్వు వినేటట్టు లేవు నందిని. ఇప్పుడు నీకు ఉంటుంది నా చేతిలో. వేపం ధూపం, వేపం ధూపం శాపం. వేపం ధూపం శాపం, వేపం ధూపం శాపం. టీచర్, మా తమ్ముడు అలా కొట్టకండి టీచర్, నాకు చాలా బాధగా ఉంది. పద్మావతి గారు, మరి ఇంత మంచితనం పనికిరాదు. ప్రేమ అనేది మనుషుల మీద ఉండాలి కానీ ఇలా ఒకరి శరీరంలోకి వచ్చిన ఆత్మల మీద కాదు. వేరే ఒకరి ఆత్మ మన శరీరంలోకి వస్తే ఆ శరీరం ఎంత బరువెక్కుతుందో తెలుసా? ఇప్పుడు నందిని ఎంత బరువు మోస్తుందో మీకు తెలుసా? నందిని, మీ నాన్న నీ శరీరంలోంచి వెళ్ళిపోయారా? నువ్వు మామూలు మనిషి అయ్యావా? లేదు, నేను ధనుంజయ్నే మాట్లాడుతున్నాను. నా కూతురు శరీరం తేలిగ్గానే ఉంది. నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను బయటికి పంపించలేవు. నేను ఈ ఒళ్ళు వదిలి వెళ్ళిపోవాలి అంటే నాకంటే ముందు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అది తప్ప నీకు వేరే మార్గం లేదు. నువ్వు నన్ను పంపించలేవు. ధనంజయ్ గారు, మీకు నా గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను మంచి మంచి ప్రేతాత్మల్ని పరిగెత్తించిన దాన్ని. ఆఫ్టర్ ఆల్ మీరెంత? వెళ్తారా లేదా? వెళ్ళను, వెళ్ళను కాక వెళ్ళను. అయితే మీకు వేపదండన తప్పదు. వెళ్ళండి. టీచర్, టీచర్, మా నాన్నని కొట్టకండి టీచర్. మా నాన్నని కొడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను టీచర్. ప్లీజ్ టీచర్, మీకు దండం పెడతాను. మా నాన్నని ఉండనివ్వండి టీచర్. మీరు వెళ్ళిపోండి టీచర్. మీరు వెళ్ళిపోతే ఎలాగో వెళ్ళిపోతానని అంటున్నాడు కదా టీచర్. లక్కీ, ఇలాంటివి చేసేటప్పుడు చిన్న పిల్లలు దగ్గరగా ఉండకూడదు. ఈ ఆత్మల గాలి మీకు సోకినా గాని మీకు కూడా వేపదండన తప్పదు. వెళ్ళు. అమ్మో, వద్దు 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 వద్దు, వెళ్తాను. నందిని, 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 నందిని. కంగారు పడకండి అమ్మమ్మ గారు. నందినికి ఏం కాదు.
ఇప్పుడు నేను కొట్టింది నందినిని కాదు, నందినిలో ప్రవేశించిన ఆత్మని మాత్రమే. నందినికైన గాయాలు తొందరలోనే తగ్గిపోతాయి. పద్మావతి, కాస్త వెన్న తీసుకురాపో. అలాగే అత్తయ్య, వెళ్ళు. నందిని, నందిని, ఇది మీరు ఆడిన నాటకమని నాకు తెలుసులే. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేశారనుకో, ఇప్పుడు వేప మండలాలతోటే కొట్టాను. ఇంకొకసారి అయితే చింతబరిగలతో వాయించేస్తాను. నాతో పెట్టుకోకండి. ఏంటి టీచర్ అమ్మా? ఏం లేదమ్మగారు, ఇలా ఆత్మ బయటికి వెళ్ళిన శరీరంలో ఒక మంత్రం జపించాలి. అదే నందిని చెవులో ఎవరికి వినపడకుండా ఒక మంత్రం జపించాను. ఇంకొక 10 నిమిషాల్లో నందిని మామూలు మనిషి అయిపోతుంది. మీరు చూస్తూ ఉండండి. ఏం కాదులే నానమ్మా, టెన్షన్ పడుకో. అలాగే. కంగారు పడుకో, మేము చూసుకుంటాంగా, నువ్వు వెళ్ళు. ఎలా ఉంది నా ట్రీట్మెంట్? జాగ్రత్తగా చూసుకోలేకి. అక్క, అందరూ వెళ్ళిపోయారు. లేవే, ఎవ్వరు లేరే. అమ్మా, దెబ్బలు బాగా తగులాయా అక్క? వసే పొట్టిదానా, లేనిపోని ఐడియాలిచ్చి ఆ టీచర్ చేత నా ఒళ్ళంతా హోనం చేయించావు కదే. ఇంతలా కొట్టిస్తావా? ఎందుకే నా మీద ఎందుకే ఇంతలా పగ పెంచుకున్నావు? ఓవర్ యాక్షన్ చెయ్యకు. నేను నిన్ను కొట్టించడం ఏంటి? ఈ ప్లాన్ వేసింది నువ్వే కదే. ప్లాన్ చేసింది నేనే. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తానన్నారు? నేను చేస్తానన్నాను. క్యారెక్టర్ చేస్తే ఎలా ఉండాలి? అందరూ నమ్మేలా ఉండాలి. నీ ఓవర్ యాక్షన్ ని ఆ టీచర్ కనిపెట్టేసింది. అందుకే ఆవిడ రివర్స్ లో డ్రామా ప్లే చేసింది, నీ ఒళ్ళు హూనం చేసింది. ఇదే క్యారెక్టర్ నేను చేసుంటే ఎవరికీ అనుమానం రాకపోయి ఉండేది. ఆ టీచర్ ఇంట్లో నుంచి బయటికి పోయి ఉండేది. ఇదేంటిది? నేనెంతో కవర్ చేద్దామనుకున్నా గానీ నాకు తన్నులు తప్పేలా లేవు. కోరుతుందా ఏంటి? అమ్మయ్యా, నాకు తన్నులు తప్పాయి. అక్క పదవే, నీకు వెన్న రాస్తాను. పదక్క. ఆగండి ఆగండి, ఇంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ తీసుకుని పోవడానికి నేను ఎమ్మెల్యే దగ్గర పోవట్లేదు, మినిస్టర్ దగ్గర పోవట్లేదు. అప్పు తీసుకున్నోడి దగ్గరకు పోతున్నాం. పక్కకు తప్పుకో. మీరెవరైనా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా లోపల వెళ్ళడానికి వీల్లేదు. రేయ్, నీకు నా సంగతి తెలియదు అనుకుంటా. మర్యాదగా చెప్తున్నా, పక్కకు తప్పుకో. నేను పోనివ్వను. ఈ వీర్రాజు గడు ఇంటికొచ్చాడేంట్రా? పదనునా. రేయ్, పంపిస్తావా లేదా నువ్వు? లేదు సార్, ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చెప్పండి. మిమ్మల్ని ఇంట్లో పంపించడం కుదరదు. నమస్తే అన్న. నమస్తే వీర్రాజు గారు. నీ చేత నమస్తే పెట్టించుకోవడానికి రాలేదు. నా దగ్గర అప్పు తీసుకొని అది ఎక్కొట్టడానికి ఇంట్లో కూర్చొని బయట సెక్యూరిటీని పెట్టుకుంటావా? ఎవడొచ్చినా లోపలికి రానివ్వట్లేదేంటి? అంటే ఈ వంకతో నా డబ్బు ఎక్కొడదామని చూస్తున్నావు కదా? చిచ్చి, అలా కాదు వీర్రాజు. ఈ సెక్యూరిటీని మేం పెట్టలేదు. మరి నేను పెట్టానా? అయ్యో, అదంతా తర్వాత చెప్తాను. ముందు ఇలా పక్కకు రా. రాన్నా, ఇలా పక్కకు రా, మాట్లాడుకుందాం. వదులు. పక్కకు వచ్చేదేంట్రా? ఇలా పక్కకు తీసుకొచ్చి సర్ది చెప్పాలని చూస్తే మాత్రం ఈసారి కుదరదు. ఏదైనా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ముందే తేలిపోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో మర్యాదగా నా డబ్బు తెచ్చిస్తారా, లేదంటే పార్వతమ్మ గారి ముందు పంచాయతీ పెట్టమంటారా? వీర్రాజన్న, మనలా మనకు పంచాయతీ ఎందుకన్నా? కాస్త పక్కకు రా అన్న, కూల్ గా మాట్లాడుకుందాం. ఏంట్రోయ్, పోయినసారేమో ఎగిరెగిరి పడ్డావు, మీదకొచ్చావు. ఇప్పుడేమో అన్నా అంటున్నావు, బతిమలాడుతున్నావు. అంటే నా డబ్బులిచ్చే ఉద్దేశం లేదా మీకు? అలా ఎందుకంటా వీర్రాజు? నీ డబ్బు ఎక్కడికి పోదు. మీరు ఎన్ని చెప్దామని చూసినా వినే పరిస్థితిలో నేను లేను. నా డబ్బులు నాకు కావాలి.
నేను మీకు ఇచ్చిన 10 నిమిషాల టైంలో ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది.